హలో అండి, ఎలా ఉన్నారు? మొన్న సాటర్డే అగర్వాల్ ఐ హాస్పిటల్కి వెళ్ళాను కదా లాసిక్ కోసం అనేసి. మేమైతే మళ్ళీ శంకర ఐ హాస్పిటల్ కూడా వచ్చాము. ఇది బిఎంఎల్ లేఅవుట్ దగ్గర అయితే ఉండింది. ఒకే హాస్పిటల్ ఎందుకు 2-3 అయితే కనుక్కున్నాము, ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అండ్ కాస్ట్ ఎలా ఉంటుంది తెలుసుకున్నాం అనేసి. ఇక్కడికి అక్కడికి పెద్ద తేడా ఏం లేదు, ఒక 500 తేడా ఉంది. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఇంచుమించు అన్నీ ఒకే రేట్స్ అయితే ఉండిన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను. తను ఒకే ఒక మాట అడిగింది నన్ను, మీరు సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా అనేసి. నేనైతే షాక్ అయ్యాను. ఎందుకు మేడం అంటే, మీరు ఇన్ కేస్ సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటట్లయితే లాసిక్ అయితే తీసుకోవద్దని చెప్పేసింది. అంతా ఫ్యామిలీ ప్లానింగ్ అయిన తర్వాతనే ఈ ట్రీట్మెంట్ తీసుకోండి, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఛాన్సెస్ ఉన్నాయంట మళ్ళీ మనకి ఐసైట్ వచ్చేదానికి. నేను మొత్తానికే అద్దాలు వద్దురా దేవుడా అనేసి ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకుంటే, మళ్ళీ మన టైం బాగాలేక ఎక్కడ ప్రెగ్నెన్సీలో ఆ ఇష్యూస్ వస్తాయేమో అనేసి అయితే నేను చాలా బాధపడ్డాను. ఇంకా ఏం చేసేది లేక చాలా డిసప్పాయింట్తో నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఏదో ఆఫర్ కూడా నడుస్తుంది, కానీ ఇంకా ఒక 3 years అయితే వెయిట్ చేయాల్సిందే. ఇలా అయితే జరిగిపోయింది.